ఎంతోమందికి బైపోలర్ డిజార్డర్ పేషెంట్స్ మన యొక్క తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఎంతోమంది వీటితో సఫర్ అవుతూ ఉన్నారు. సో దీని యొక్క యాక్చువల్గా ఎందుకు పెరుగుతుంది, ఎందుకు ఇలా వస్తుంది, అసలు దీని యొక్క సైన్స్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. సో నేనేమంటున్నానంటే ఇది అన్నెసెసరీగా రాదు. మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, డొపమీన్, సెరటోనిన్ అనే రకరకాల ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. ఈ యొక్క ట్రాన్స్మిటర్స్ అప్ రెగ్యులేట్, డౌన్ రెగ్యులేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే విపరీతంగా అప్ అవుతాయో విపరీతంగా ఆనందం ఉంటాం, మేనియా స్టేట్లోకి వెళ్తారు. ఎప్పుడైతే విపరీతంగా డౌన్ వెళ్తుందో డిప్రెషన్ స్టేట్లోకి వెళ్తారు. ఈ అప్ అండ్ డౌన్ రెగ్యులేషన్లోనే వాళ్ళ యొక్క బ్రెయిన్ యాక్టివ్ ఇష్యూస్ ఉంటాయి. చాలామంది అనుకుంటారు మన బ్రెయిన్ మనం ఏమనుకుంటే అది అవుతామని. నువ్వేమనుకుంటే అది అవ్వదు. నీ బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏ విధంగా అయితే వర్క్ చేస్తాయో నువ్వు అలా వర్క్ చేస్తావు. మనం అనుకుంటాం మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటుందని. నో, యువర్ బ్రెయిన్ కంట్రోల్లో నువ్వు ఉంటావు. అందులో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్ గేమ్ విల్ ఇంపాక్ట్ యూ దీస్ సిచ్యువేషన్స్. సో ఈ విధంగా చాలామంది వీటిని ఒక ఇల్నెస్ కాదనుకొని, దీని వెనకాల సైన్స్ లేదనుకొని ఎక్కడెక్కడనో ఫెయిత్ హీలర్స్ దగ్గరికి వెళ్ళడము, ఎక్కడెక్కడనో చూయించుకుంటూ చాలా సఫర్ అవుతున్నారు.